నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మీ పేరు ఎలాంటిదైనా సరే, దాని ప్రభావం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. వాటిలో ఉండే అక్షరాల్లో అదృష్టం మారాలంటే న్యూమరాలజీలోని శక్తిని తెలుసుకోవాల్సిందే. మీ పేరులోని స్పెల్లింగ్స్ మీ జీవితంలో వెలుగులా మారుతుందా? లేదా వెలితిగా మారుతుందా? మీ భవిష్యత్తు బలంగా అవుతుందా? లేదా బలహీనతగా అవుతుందా? పేరులో చిన్న మార్పు పెద్ద ఫలితం. ఒక్క అక్షరం మారితే అదృష్టం దారి మారినట్లే. మరి అలాంటి న్యూమరాలజీలో ఉన్న ప్రత్యేకతని తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ట్లా జయశంకర్ గారు ఉన్నారు. గురువుగారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మనం ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క పేరు గురించి, దానివల్ల వచ్చే మనకి ఫలితం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అపర్ణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఆ పేరులో ఎలాంటి పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నాయి? అలాగే వాళ్ళని ఎలా పిలిపించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విషయాల్ని తెలియజేయండి. తప్పకుండా అమ్మ. అపర్ణ ఏపీఏఆర్ఎన్ఏ 6 అక్షరాలు. హ్మ్. అపర్ణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనకొక చిన్న పిల్ల ఒక 4, 5 ఏళ్ల పాప అల్లారు ముద్దుగా అట్లా చక్కగా చబ్బీ చీక్స్‌తోని అలా ఉంటే ప్రతి వాళ్ళు ఎలా ముద్దు చేస్తారో, ఈ అపర్ణ అని పేరు పెట్టి పడిన అమ్మాయి అట్లా ఉంటుంది. హుహు. అందంగా ఉంటుంది. సౌమ్యంగా ఉంటుంది. చాలా కూల్‌గా మాట్లాడుతుంది. చాలా ఆకర్షణీయంగా మాట్లాడుతుంది. అన్నీ బావుంటాయి. కానీ ఈ అపర్ణ అనే పేరులో ఉన్న నంబరు 18వ నంబరు. హుహు. ఈ నంబరుని హై టెన్షన్ నంబర్ అంటారు. కుటుంబ కలహాలనిస్తుంది. ఆడపిల్లకి కుటుంబ కలహాలు ఎక్కడి నుంచొస్తాయి? తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులతో కలహం. హ్మ్. అవునా? అవును. తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజ్ చేసుకుంటే అక్కడ వాళ్ళు కట్న కానుకలో లేతే వాళ్ళ గొంతెమ్మ కోరికలో తీర్చలేక వాళ్ళతో కలహం. ఏదో ఒక వంకతో భర్తతోని కలహం. ఏదో ఒక వంకతో అత్తమామలతోని కలహం. ఆడపిల్ల పేరులో ఇలాంటి నంబర్ హై టెన్షన్ నంబర్ ఉంటే గనక, ఈ పిల్ల చిన్నప్పటి నుంచి మా ఇంటి మహాలక్ష్మి అని ఎలా కొలవబడిందో, అత్తగారింట్లో ఈ దరిద్రం వచ్చినప్పటి నుంచి మాకు ఇబ్బందిగా ఉంది అనే మాటల్ని మనం వింటాం. ఎందుకు? ఆ నంబర్ ప్రభావం. ఇదే అపర్ణని దీంట్లో 18వ నంబర్‌లో గూడా 6, 3 అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. కీ కాంపౌండ్ నంబర్ అంటారు న్యూమరాలజీలో. హుహు. ఈ కీ కాంపౌండ్ నంబర్ 6, 3 ఉండటం వల్ల 6, 3కి శాస్త్రంలో ఏం చెప్పారంటే జీవితం విధ్వంసం అన్నారు. ఇక్కడేమో కుటుంబ కలహాల నంబర్ అన్నాం. అక్కడేమో జీవితం విధ్వంసం అంటున్నాం. అంటే ఒక అపర్ణ జీవితం మన కళ్ళ ముందు మెదులుతోందా లేదా? అవును. ఆ! అలాగే ఇంకో సిస్టమ్‌లో ఈ అపర్ణ అనే పేరులో 33 నంబర్ అనే బలిపశువు నంబర్ కాంబినేషన్ ఉంది. హుహు. సో, హై టెన్షన్ నంబరు, కుటుంబ కలహాల నంబరు, జీవితాన్ని విధ్వంసం చేసుకునే నంబరు, బలిపశువు నంబరు. ఇన్ని నంబర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఈ అపర్ణకి ఏం జరుగుతుందని మనం అనుకోక్కర్లా. క్లియర్‌గా అర్థమైపోతుంది మనకి. రీసెంట్‌గా ఒక కాకినాడో ఎక్కడో అపర్ణ అని ఒక అమ్మాయి వివాహమైంది. భర్త వేరే వాళ్ళతో ఎవరితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనే ఒక అనుమానంతో అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పేరులో ఉన్న నంబరుల వల్ల అప్పు అనే పేరులో ఉన్న 18వ నంబరు, 4 నంబరు, బ్లాస్టింగ్ నంబరు, 4, 9 కాంబినేషన్ నంబరు, బ్లాస్టింగ్ నంబర్. ఇన్ని నంబర్ల కాంబినేషన్ ఈ పేరులో ఉండటం వల్ల ఈ అమ్మాయి హస్బెండ్ మీద అనుమానంతో అది నిజమే అవ్వచ్చుగాక. అంటే నేను అనుమానం అంటే మీకేం తెలుసండి అది ఆ అమ్మాయి ఎంత బాధపడిందో అని అంటారు. హ్మ్. నేనేమంటున్నా అంటే ఆ బాధ రావడానికి కారణమే ఆ నంబర్‌లో చెప్తున్నా. Ayurveda mastered digestion balance millennia before modern medicine, blending clinically studied herbal actives to support digestive comfort. Trivrit,
Senna, licorice, fennel seed, and ginger stimulate natural bowel movement, supporting healthy digestion. And Triphala gently detoxifies, providing long-term digestive balance. This is Relief Smooth Vac, Ayurvedic herbal formula for gentle, effective constipation relief. Because constipation affects your everyday well-being. Now, don't force relief. Restore digestive balance naturally. Live life fullest with relief. ఒకవేళ వాడు తప్పే చేసి ఇంకో అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉండి, అక్రమ సంబంధంలో ఉన్నా కూడా, ఈ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదుగా! అవును. కదా! ఇవాళ రేపు ఎంతమందిని చూస్తున్నాం మనం. తను స్ట్రాంగ్‌గా నిలబడి, వాడు నచ్చలేదు. దానికి తగ్గ పరిష్కారం పెద్దలు చూపిన పరిష్కారం పెద్దలతో సంప్రదించి, తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా ఏదన్నా మొదలుపెట్టొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దలు చూపిచ్చిన మార్గంలో వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళకుండా, నా జీవితం అయిపోయింది. నా బతుకింతే. ఇంక నాకు వేరే దారి లేదు అని ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఈ పేరులో ఉండే నంబర్‌లే. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చనిపోయిన అపర్ణ గురించి నేను చెప్పే దాంట్లో ఉద్దేశ్యం, మరే అపర్ణ ఇలాంటి సంఘటనకి గురి కాకూడదు. ఏ ఒక్క అపర్ణని మీరు అప్పు అని పిలవకూడదు. అపర్ణ అనే పేరుని కరెక్షన్ చేసుకోవాలి. లేదా మరే ఇతర నిక్‌నేమ్ అయినా పెట్టి పిలవకూడదు. మనం పిలిచే పేర్లే మన పిల్లల పాలిటగా శాపాలుగా మారుతున్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకుంటే, మీ పిల్లల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. ఎలా అయితే మనం ఎండలో నడిచేటప్పుడు కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి, కాళ్ళకి అనువుగా ఉండడానికి ఎట్లా అయితే చక్కటి షూస్ వేసుకుంటామో, ఎట్లా అయితే ఎండ ఎక్కువగా ఉందని మనం ఏసీ రూమ్‌లో కూర్చుంటున్నామో కదా! హ్మ్. ఎట్లా అయితే ఒక లగ్జరీగా ప్రయాణం చేయాలని ఒక కార్‌లో ప్రయాణం చేస్తున్నామో, అంటే ఒక ఎడ్ల బండి మీద ప్రయాణం చేయడానికి, ఒక ట్రాక్టర్‌లో ప్రయాణం చేయడానికి, ఒక సైకిల్ మీద ప్రయాణం చేయడానికి, ఓ బెంజ్ కార్‌లో ప్రయాణం చేయడానికి తేడా ఉందిగా! హ్మ్. కదా! అవును. సో, మన పిల్లల పేర్లలో మంచి నంబర్ ఉంటే, వాళ్ళ జీవితయానం అద్భుతంగా సాగుతుంది. లేనట్టయితే ఇలాంటి నంబర్‌లు వాళ్ళ జీవితాన్ని అంతం చేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది మిత్రులు న్యూమరాలజీని నమ్మకపోవచ్చు. ఈ న్యూమరాలజీ అంతా ట్రాష్. జీవితం అనేది మన జాతకం మీదే నడుస్తుంది అని మీరు ఎన్ని చెప్పినా సరే, ఈ పేరులో ఉన్న నంబర్‌లు వాళ్ళ జాతకానికి అనుగుణంగా, వాళ్ళ జాతకానికి అంటే వాళ్ళ జాతకంలో ఉండే మైనర్ డిఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని దాన్ని పెద్దది చేసి, చివరికి ఆ అమ్మాయి జీవితం విధ్వంసమయ్యేలాగా, ఇబ్బందికరంగా మారేలాగా మారుస్తాయి అని చెప్పడంలో ఈ సంఖ్యలు అత్యంత ప్రతిభావంతమైన పాత్రని పోషిస్తాయి. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. హ్మ్. 5% బ్యాడ్ లక్ ఉంటే, దాని పక్కన 0 యాడ్ అయ్యి దాన్ని 50% బ్యాడ్ లక్ కింద చేస్తాయి. 10% బ్యాడ్ లక్ జాతకంలో ఉంటే, దాని పక్కన 0 అయ్యి 100% బ్యాడ్ లక్‌ని తీసుకొస్తాయి. కనుక మనం ఇప్పుడు ఎక్కడో సముద్ర గర్భంలో కేబుల్స్ ఏసి ఇంటర్నెట్‌ని ప్రతి ఇంటికి తీసుకొస్తున్నారు గదా! మనం ఇంటర్నెట్‌ని మనం వాడుకుంటున్నాం. వైఫైని వాడుకుంటున్నాం. వాట్సాప్ కాలింగ్‌ని వాడుకుంటున్నాం. ఇది ఎలా పనిచేస్తుందని ప్రశ్నిస్తున్నామా? కానీ పేరులో ఉన్న నంబర్ మహాప్రభో ఇది పనిచేస్తుంది. మన పిల్లల జీవితాన్ని బలి తీసుకుంటుంది. నమ్మండి, దీన్ని సరిచేసుకోండి. ఈ నంబర్స్ లేకుండా చేసుకోండి అని చెప్పినప్పుడు, దీని శాస్త్రీయతని, దీని యొక్క విశేషాన్ని ప్రశ్నించే మేధావులందరికీ నా విన్నపం. కుదిరితే మీరు నమ్మితే చేసుకోండి, లేతే లేదు. కానీ ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఈ సంఖ్యలు పనిచేస్తాయి. 2+3 కలిపితే 5 అవుతుందా? 6 అవుతుందా? 5 అవుతుంది. కదా! హ్మ్. 6 అవ్వదు, 4 అవ్వదు. అట్లాగే ఈ పేరులో ఉన్న నంబర్ ఖచ్చితంగా దాని పనది చేస్తుంది. ప్రకృతి ధర్మాల మీద ఈ నంబర్‌లు పనిచేస్తాయి. ప్రకృతికి ధర్మాలున్నాయి. నీరు పల్లమునకే పారును. అవును. గాలి సర్వత్రా వ్యాపించి ఉండును. అగ్నిశిఖ పైకే ఎగయును.
మీరు అగ్నిని ముట్టిస్తే అవును. అగ్నిశిఖ పైకెళ్తాం, కిందకెళ్ళదు. అవును. ఇలా ప్రకృతికి ధర్మాలున్నాయి. అలా ప్రకృతి ధర్మాల్లో ఈ నంబర్‌లనేవి మన మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంగ్లీష్ భాషకి న్యూమరాలజీ మన మీద ఎలా పనిచేస్తుందనేవాళ్ళు అలాగే ఉండండి. కానీ నమ్మిన వాళ్ళు మీ పిల్లల్ని కాపాడుకోండి. అవును. గురుగారు అపర్ణ అనే పేరు గురించి చాలా చక్కటి విషయాలని పాజిటివ్స్, నెగెటివ్స్ 2 కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మతి. చూసారుగా గురువుగారు మీ పేరులో ఉన్న బలం, బలహీనతల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే గురువుగారితో నేరుగా మాట్లాడాలి అని అనుకునేవారు ప్రతి శుక్రవారం రాత్రి 7:30 లైవ్‌లో మాట్లాడొచ్చు. మీరు కూడా ఏ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా తెలియచేయండి. ఎక్కువగా వచ్చే కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ మేము ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటాం. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మా ఆర్‌వీఆర్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.